స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ. వావ్, సో దీన్ని మించినట్టు స్నాక్స్ చేస్తున్నాం అనమాట. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. యా, ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. స్ప్రౌట్స్, ఓట్స్, వావ్, మంచి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చాం. పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక చోట చూసినట్టుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాము మరి ప్రాసెస్. ఓకే, సో ముందుగా మనం ఓట్స్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, స్ప్రౌట్స్ కూడానా లేకపోతే ఓన్లీ? ఫస్ట్ ఓట్స్ పడదాం, ఆ తర్వాత స్ప్రౌట్స్ కూడా సపరేట్గా పట్టేద్దాం. పర్ఫెక్ట్ గా ఓట్స్ చక్కగా మిక్సీ పట్టేసుకున్నాము. నెక్స్ట్ స్ప్రౌట్స్ కదా. యా, ఇది మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకొని స్ప్రౌట్స్ కూడా పట్టేద్దాం. ఇప్పుడు ఇంకా స్ప్రౌట్స్ కూడా. ఓకే, ఇది కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్. సో ఇంత హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనము క్వాంటిటీ కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. యా, ఎక్కువైనా పర్వాలేదు. మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. సూపర్ అయితే. అవును, లైట్ బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని ప్రిఫర్ చేసి ఇంకా దీంతో పాటు ఏదైనా జ్యూస్. ఇంకొక స్పూన్. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, నెక్స్ట్ వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా జీరా పౌడర్, ఆ తర్వాత ఆమ్చూర్, ఆ తర్వాత చాట్ మసాలా కూడా. ఓకే, సో ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఓకే, పర్ఫెక్ట్. ఫస్ట్ మిక్స్ చేసేసిన తర్వాత చూద్దాం. సో టిక్కీ కాబట్టి కొంచెం థిక్గానే ఉండాలి, అది అతుక్కోవాలి కాబట్టి బాండింగ్ అవ్వాలి. సో ఇంకా చక్కగా మిక్స్ చేసేస్తాను. అంతలోపు మీరు స్టవ్ కూడా ఆన్ చేసేయండి. యా, కొద్దిగా వెన్న వేస్తున్నాను. ఓకే, సో కొంచెం వెన్న చేతులు. సో యూజువల్గా టిక్కీ అనగానే మనము డీప్ ఫ్రై అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంటాం. అలా కాకుండా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఎలాగో మనము స్ప్రౌట్స్ అలానే పచ్చిగా తినేస్తుంటాము. ఓట్స్ కూడా జస్ట్ వాటర్లో వేసుకోగానే అది చక్కగా బాయిల్ అయిపోతుంది. సో మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. అవును, సో ఓట్స్ అండ్ స్ప్రౌట్స్ ఎవ్రీడే అందరి డైట్లో ఉంటుంది ఇప్పుడు. బట్ ఏంటి అంటే కొంచెం ఇష్టం లేకపోయినా వాళ్ళు తినేస్తున్నారు స్ప్రౌట్స్ని. సో అలా కాకుండా ఇలా మనం మిక్స్ చేయొచ్చు. సో చక్కగా 4 ఇద్దరికి 2
హ్యాపీగా తినేయచ్చు మనం యాక్చువల్లీ, ఎందుకంటే లైట్ వెయిట్ అండ్ లైట్ ఫుడ్ కాబట్టి యాక్చువల్లీ. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఏ టైంలో మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అండ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు కదా? స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. సో ఎవరికైతే లంచ్ లేట్గా అవుతుంది అనుకున్న వాళ్ళు మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనం యాడ్ చేసిన ఫైబర్ అండ్ స్ప్రౌట్స్ రెండు కూడా మనకు ఫైబర్ రిచ్. సో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే ఆకలి అనేది చాలా త్వరగా అవ్వదు. సో వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళు కూడా చాలా మంచి రెసిపీ ఇది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాము, చక్కగా క్రిస్పీగా అనిపిస్తుంది. సో సర్వ్ చేసుకుందాము మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో వెన్నతో కాల్చుకున్నాం కాబట్టి మంచి అరోమా వస్తుంది అనమాట. అవును. ఓకే లాస్య, టిక్కీ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1.5 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఓట్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్. స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఓట్స్ స్ప్రౌట్స్ మిక్సీ పట్టి ఉంచాలి. ఒక బౌల్లో ఓట్స్ పొడి, స్ప్రౌట్స్ పేస్ట్, తరిగిన ఉల్లికాడలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో టిక్కీలా ఒత్తుకోవాలి. ఆపై పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్ప్రౌట్స్ ఆనియన్ టిక్కీ రెడీ.